నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాల కన్నా ఒక బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఇది ఈ లెనిన్ మూవీ మాత్రమే. ఎందుకంటే మన తెలుగు టాలీవుడ్ లో ఒక అందగాడు, ఒక ఐటీ పర్సనాలిటీ, ఒక హీరోని మనం మిస్ చేసుకుంటామేమో. ఈయన ఒక్కసారి చేయి జారిపోతే మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ దొరకడే మనకి చూడ. ఈ హీరో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. మూవీ పరంగా చెప్పాలంటే ఇందులో హీరోయిన్ భారతీయ యాక్టింగ్ మామూలు చేయలేదు భయ్య, పిచ్చెక్కించింది. శివాజీ గారు కూడా ఎత్తిరాజ్ పాత్రలో ధర్మరాజు కింద ఉపయోగించుకొని కుమ్మిసాడు భయ్య. చెప్పాలంటే ఈ సినిమా ఈ ఇయర్ నంబర్ 1. అఖిల్ గారు కూడా బెస్ట్ యాక్టింగ్ చేసే సినిమాలో మాస్ పరంగా చెప్పాలంటే అఖిలే నంబర్ 1. ఎప్పటికైనా నంబర్ 1 ప్లేస్ లో చేరుతాడు అఖిల్ గారు. అయ్యారే నంబర్ 1. లెనిన్ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందువల్ల అంటే సినిమాని ఎక్కడ అవసరం అక్కడే ఫైట్స్ పెట్టడం, ఎక్కడ కథకు అవసరం అక్కడే పెట్టడం. నట విశ్వరూపం చూసారు నిజంగా అఖిల్ గారిదే. చాలా అంటే చాలా బాగా నటించడం. యాక్టింగ్ మాత్రం రామ్ చరణ్ పెద్ద సినిమాకి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాకి అఖిల్కి ఎంత పేరు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇంక ఇంటర్వెల్ సీన్ అయితే తమనన్న బ్యాక్గ్రౌండ్ అన్ని, అఖిల్ అనే యాక్టింగ్, అఖిల్ అనే యాక్షన్ సీక్వెన్స్ చాలా 10 నిమిషాలు చాలా బాగుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా బాగుంది. ఇంకా విలన్ రోల్ నడిచిన విలన్ రోల్ అయితే మాత్రం నిజంగా అఖిల్ వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాం, విలన్ సీన్స్ వచ్చి కూడా అంతే ఎంజాయ్ చేస్తాం. ముఖ్యంగా అఖిల్ అన్న విలన్ రోల్ వస్తే అయితే మాత్రం యాక్టింగ్ కానీ లేదంటే ఆయన క్యారెక్టరేషన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ ½ అవర్ అయితే ఓచకోత. ఇంకా ఓచకోత అంటే కాచరం ఫైట్లు 2 సార్లు విధానంగా చూసినట్టు అనిపిస్తుంది. రక్తపాతం అన్నమాట. సో ఓవరాల్గా పక్క మాస్ వచ్చే బ్లాక్ బస్టర్ 100 కోట్లు పక్క మాస్ సినిమా అన్నమాట. 100 కోట్లు వచ్చి దమ్ము సినిమాలో ఉంది. బట్ సినిమాకి వస్తే లేదా అఖిల్ అన్న మార్కెట్ చాలా దృష్టిలో ఉంటాయి కాబట్టి 100 కోట్ల సినిమా నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. మళ్ళీ రామ్ చరణ్కి రంగస్థలం, పుష్పకి అల్లు అర్జున్, ఇప్పుడు అఖిల్కి చాలా అంటే చాలా బాగా అనిపించింది. పక్కా ఎంజాయ్ చేస్తారు. సెంకల్ థియేటర్ గుడ్లు చింపుకుంటారు. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడే లెనిన్ సినిమా వచ్చినాం భయ్యా. నా లైఫ్లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే. ఎవరు మిస్ కాకండి. మిస్ అయితే మాత్రం మీ దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఆ థియేటర్లో భయ్యా అసలు అఖిల్ అన్న ఎన్ని సినిమాలు చూసినా అంత మజా అనిపించలే. కానీ సినిమాలో భయ్యా ఎమోషనల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, అండ్ ఉత్సాహ కోత కూడా ఉంది భయ్యా. అసలు విశ్వరూపం, అఖిల్ అన్న విశ్వరూపం ఈ సినిమాలో వస్తాం భయ్యా. నాకైతే అసలు ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. హీరోకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని అంటే ప్రతి సీన్ ప్రతి ఎపిసోడ్ మాత్రం అఖిల్ అన్న ప్లస్ అయింది భయ్యా. అంటే అసలు ఇట్లా యాక్టింగ్ చేస్తాడు, అరే మీకు దండం పెడతా అంటారా అంటే ఆ సినిమాలోనే కనెక్ట్ అయిపోయి ఎన్ని సినిమా నేనే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి భయ్యా. అసలు ఈ సినిమా మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. నేనైతే అసలు ఇంత ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. టైలర్లో ట్విస్టులు మాత్రం అది ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సినిమా చూసిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు లెనిన్ ఇంటికి తీసుకోబోతారు భయ్యా. అసలు నాగార్జున గారు చెప్పినట్టు సినిమానే మాట్లాడుతుంది, సినిమానే మాట్లాడుతుంది. ఇది ట్రైలర్లో ఉంది కదా 20%, 80% సినిమాలో దాచిపెట్టారు. ప్రతి సీన్ ఒక్కొక్కసారి నరుకుతా అంటే ఆ బీజిఎంకి ఆ నరుకుడికి వామ్మో అఖిలన ఏం యాక్టింగ్ చేసిండ్రా భయ్యా సినిమాలో భయ్యా. శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు ఇంతమంది ప్రాణం పెట్టి సినిమా తీసిన భయ్యా. ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. కానీ ఒక్క హిట్ 10 సంవత్సరాలు అఖిల్ బాబుకి హిట్ వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత హీరో హిట్ కొట్టాడు. నాకైతే హ్యాపీగా ఉందన్న. కాలా రెగ్యులర్ చెప్పు బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇప్పుడే చూసాను లెనిన్ మూవీ, నిజంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. అఖిల్ గారి కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్, బిగ్గెస్ట్ హిట్ అనమాట. నిజంగా చూస్తున్నంత సేపు రామ్ చరణ్ గారికి రంగస్థలం, అల్లు అర్జున్ గారికి పుష్ప, అఖిల్ గారికి లెనిన్ అనమాట. 100 కోట్లు పక్కా అనమాట. అంత కంటెంట్ ఉంది. నిజంగా ఆ ఊర్లోకి తీసుకెళ్ళి ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క ఆడియన్స్ నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి అనమాట. ఎస్పెషల్లీ క్లైమాక్స్, సెకండ్ హాఫ్, ఇన్ని ట్విస్ట్లు, ఇన్ని అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒక మాస్ అవతారం చూస్తాను అనమాట అఖిల్ గారిని. ఒక లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అయితే అందరినీ ఏడ్పిస్తారు ఆ పర్ఫార్మెన్స్తో. అంత బాగుంది అనమాట. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ తమన్ గారు అయితే ప్రాణం పెట్టారు. నిజంగా అసలు ఇంత సినిమా ఇస్తారనుకోలేదు. నాగార్జున గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో, నాగవంశీ గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో. నిజంగా గుండెల మీద చేసుకొని చూడాల్సిన సినిమా. అక్కినేని ఫ్యాన్సే కాదు కామన్ ఆడియన్స్ కూడా కాలు ఎగరేసుకునే సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో 100 కోట్లు పక్కా అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. లెనిన్ సినిమా మీ ఊర్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా ఇప్పుడే చూసి వస్తున్నా లెనిన్ మన అయ్యగారి సినిమా. ఈసారి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడతాయన్న. నేను కాదు, ప్రేక్షకులు కాదు, అక్కినేని ఫ్యాన్స్ కాదు, అయ్యగారి ఫ్యాన్స్ కాదు, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాత్రమే మాట్లాడతాయి. ఎందుకంటే కెరియర్ బెస్ట్ యాక్టింగ్, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, కెరియర్ బెస్ట్ క్లైమాక్స్, కెరియర్ బెస్ట్ సినిమా. అంతే. ఇంకో మాట చెప్పను నేను అన్న. మీరు ఇన్నాళ్ళు చూసిన అయ్యగారు ఒక ఎత్తు, ఇప్పుడు చూసే అయ్యగారు మాత్రం ఒక ఎత్తు అన్న. ఆయన యాక్టింగ్ ఆ లాస్ట్ 40 మినిట్స్ పడింది, ఇంకా మీరు మర్చిపోతారు. మనం చూస్తుంది నిజంగా అయ్యగారినేనా అనిపిస్తుంది. నేను వేసుకోను బనియాను ఎప్పుడే చూశాను లెనిన్. కే నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. యాక్టింగ్లో మాత్రం వేరే ఉంది. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది.